వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. యుఎస్ మార్కెట్లో ఎస్టర్డే సెల్ ఆఫ్ కనిపించింది. ఎస్టర్డే మన మార్కెట్లో బిగ్ ర్యాలీ కనిపించిన తర్వాత ఇలా సెల్ ఆఫ్ అనేది గ్లోబల్ మార్కెట్స్లో కనపడితే మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయన్న దాని గురించి ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా నేను మీతో చెప్తాను. ఏడియర్స్ చూసే క్రాష్ అయినాయి అండ్ యుఎస్ ఇరాన్ అటాక్స్ చూసుకుంటే స్టార్ట్ అయినాయి. సో వీటి గురించి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి. క్రూడ్ ప్రైస్ పైక్ అవుతుంది. ఎఫ్ఐఐ యాక్టివిటీలోని ఇప్పుడిప్పుడే షార్ట్ కవరింగ్ కనపడుతుంది. బిట్ కాయిన్లో ఇప్పుడిప్పుడే రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటున్నాయి అని అన్న టైంకి యూఎస్ మార్కెట్స్ కరెక్షన్ అవుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ ఈరోజు పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ డిస్కస్ చేయాలి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ అట్లనే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. లాస్ట్ నైట్ డౌజోన్స్లో 0.34% నెగిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 1.43% నెగిటివ్గా క్లోజ్ అయింది. హౌఎవర్ S&P 500 0.84% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే డౌజోన్స్, నాస్డాక్, S&P 500 కూడా నెగిటివ్గానే కనిపించింది. ఎస్టర్డే నేను ఐ థింక్ 12:30కి చెక్ చేసినప్పుడు డౌజోన్స్ ఏమో 400 పాయింట్స్ పైన నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కానీ కేవలం 166 పాయింట్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈరోజు గూగుల్ రిజల్ట్స్ ఉన్నాయి, రేపు మార్నింగ్ వచ్చేసరికి అమెజాన్ రిజల్ట్స్ ఉన్నాయి, రేపు ఈవినింగ్ మైక్రోసాఫ్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద టెక్ రిలేటెడ్ కంపెనీస్ అట్లనే డౌజోన్స్ వెయిటేజ్ స్టాక్స్ ఉన్న కంపెనీస్లో ఎర్నింగ్స్ ఉండబట్టి నిన్న లాస్ట్ 1.5 అవర్లో షార్ట్ కవరింగ్ జరిగింది. ఏదైతే షార్ట్ కవరింగ్ జరిగిందో అది యుఎస్ మార్కెట్స్ మరీ బిగ్ నెగిటివ్గా క్లోజ్ అయ్యేలాగైతే మాత్రం చేయలేదు. అందుకే జస్ట్ 0.3% మాత్రమే నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు మనం చూసాం. బట్ నాస్డాక్లో మాత్రం 1.43% నెగిటివ్లో అయితే మాత్రం క్లోజ్ చూసాం. నిన్న ఒక్కరోజు S&P 500 విక్స్ 10% రైజ్ అయింది. ఓకే, నా యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్ విత్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రెజెంట్ రైట్ నో మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని ఫ్లాట్ విత్ పాజిటివ్, కొన్ని ఫ్లాట్ విత్ నెగిటివ్. అయితే ఇప్పుడు ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యుఎస్ మార్కెట్స్ ఇలా నెగిటివ్లో క్లోజ్ అయినప్పుడు వాటి యొక్క ఫ్యూచర్స్ ఎంతలో ట్రేడ్ అవుతున్నాయి అనేది చూడండి. ఫ్యూచర్స్ పరంగా చూస్తే +60, +22, మోర్ దాన్ 50% రికవరీ అయిందా లేదో చూడండి. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఫ్యూచర్స్ అయితే మాత్రం రికవరీ అవ్వలేదు మోర్ దెన్ 50%. అప్పుడు ఇండెక్స్ ఏదైతుందో దానికే మోస్ట్లీ రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో నెంబర్స్ పరంగా చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ నెంబర్స్ 25,821 ఎస్టర్డే నిఫ్టీ క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ 25,823 ఆల్మోస్ట్ ఈక్వల్గానే గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవుతుంది. మరి సెల్ ఆఫ్ కనిపించాలి కదా అని అంటే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవ్వలేదు కానీ ఏడిఆర్స్లో రిఫ్లెక్ట్ అయింది. ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. సో ఏడిఆర్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే ఇన్ఫోసిస్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 5.5% క్రాష్ అయింది. విప్రో 4.8% క్రాష్ అయింది. హౌఎవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.65% నెగిటివ్ సైడ్ వెళ్తే ఐసిఐసిఐ బ్యాంక్ 0.9% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఏడిఆర్స్ అయితే మాత్రం చాలా బిగ్ క్రాష్ అయినాయి, మేజర్గా ఐటీ స్టాక్స్. కానీ గిఫ్ట్ నిఫ్టీలో అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మరి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. అసలు ఎందుకు యుఎస్ మార్కెట్స్ కరెక్షన్ అయినాయి? బేసిక్గా నిన్న పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్లో కూడా ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. ఈ పాజిటివ్ ర్యాలీ అనేది సస్టైన్ అవుతుంది అంటిల్ అండ్ అన్లెస్ సో యుఎస్ ఇరాన్ యొక్క సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉన్నంత వరకు, సేమ్ టైం వచ్చేసరికి రష్యా ఉక్రెయిన్ వార్ ఇష్యూస్ పాజిటివ్గా ఉన్నంత వరకు, అలానే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఫ్రైడే ఉంది. ఆ 3 పాయింట్స్ మనం కొంచెం ట్రాక్ చేయాలని చెప్పాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో నిన్న నైట్ ఇరాన్ వాళ్ళవి కొన్ని డ్రోన్స్ యుఎస్ మిడ్ ఈస్ట్ ఏరియాస్లోకి వస్తునేటప్పుడు యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ డ్రోన్స్ మీద అటాక్ చేశారని చెప్తున్నారు. అయితే ఈ అటాక్ చేయడంతో ఇరాన్ వాళ్ళు కూడా రివెంజ్ తీసుకుంటామనే స్టేట్మెంట్స్ కూడా చెప్తున్నాయి. అండ్ దీనివల్ల క్రూడ్ ప్రైజెస్ అయితే మాత్రం ఎస్టర్డే ఉన్న $65 బ్రెంట్ ఆయిల్ కాస్త 68కి వెళ్ళిపోయింది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం $64కి వెళ్ళిపోయింది. సో గ్లోబల్లో ఒక్కసారి అన్సర్టెనిటీ రైజ్ అవ్వడంతో ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోవడంతో గోల్డ్ ప్రైస్ 2.9%, సిల్వర్ ప్రైస్ 5.3% అప్సైడ్ మూవ్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ మీద నిన్ననే రీల్ చేశాను. ఎవరైనా కానీ చూడకపోతే వీడియో ఎండింగ్లో పెడతాను. అది షార్ట్ వీడియోనే, ఒక 1 minute షార్ట్ వీడియో, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ వీడియోలో. ఎండింగ్లో పెడతాను, మొత్తం క్లియర్ కట్గా చూడండి. సో గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా నేను చెక్ చేసుకుంటే మాత్రం మేబీ ఈ గ్లోబల్ పరంగా ఈ అన్సర్టెనిటీస్ ఉండడంతో వీటి ప్రైజెస్ ఇంకా స్పైక్ అవుతాయేమో అని నేనైతే అనుకుంటున్నా. మార్జిన్స్ రీసెంట్గానే పెంచారు చికాగో వాళ్ళు, బట్ కాకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం
స్పైక్ అవుతూనే కనబడుతున్నాయి. యుఎస్ ఇరాన్ సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో ఆయిల్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. దీనివల్ల ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్ ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. నౌ మన ఇండియన్ మార్కెట్స్కి వద్దాం. మనకి లోకల్గా ఒక బిగ్ గుడ్ న్యూస్ అయితే మాత్రం ఉంది. అదంతా మీకు తెలుసు. ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నది. గుడ్ న్యూస్ ఏంటి? మనకి ఇండియాలో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో ఇండియాకి యూఎస్‌కి అయిన ట్రేడ్ డీల్, దానివల్ల పాజిటివ్ డెవలప్మెంట్ జరుగుతున్నవి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో వచ్చేసరికి మన మార్కెట్లో యెస్టర్డే కూడా ఎఫ్ఐఐ 5236 క్రోర్స్ మార్కెట్లో బై చేయడం జరిగింది. డిఐ 1014 క్రోర్స్ మార్కెట్లో బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ పరంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఈవెన్ యెస్టర్డే షార్ట్ కవరింగ్ చేయడం మొదలుపెట్టారు. 1.57 lakh పొజిషన్స్ యెస్టర్డే ఇంకా నెగిటివ్ సైడ్ ఉన్నాయి. బట్ కాకపోతే వీళ్ళు కొంత షార్ట్ కవరింగ్ చేసిన నెంబర్స్ అయితే 39,687. ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా ప్రకారంగా చూసుకుంటే 23,567. ఇక్కడేమో 90,213 పొజిషన్స్ అయితే మాత్రం షార్ట్ కవరింగ్ చేయడం అయితే జరిగింది. యెస్టర్డే ప్రకారంగా అయితే మాత్రం ఎఫ్ఐఐ బయింగ్ సైడ్ టర్న్ అయ్యారు. డిఐఐ కూడా ఆల్మోస్ట్ బయింగ్ సైడే ఉన్నారు. ఎఫ్ఐఐ షార్ట్ కవరింగ్ చేసినట్టు మనకు క్లారిటీగా కనపడుతుంది. ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా కూడా మోస్ట్లీ షార్ట్ కవరింగ్ చేసినట్టే కనపడుతుంది. నా ఇలాంటి సిచ్యువేషన్స్లోని మార్కెట్లో ఏం జరగడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, యెస్టర్డే ఆల్మోస్ట్ ఒక హై ఫామ్ చేసింది. అది నియర్ టు ఆల్ టైమ్ హై. కామన్గా ఫామ్ చేసిన హై ఏదైతుందో అంటే కామన్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అది నేను మార్క్ చేస్తున్నా. ఒకవేళ కానీ నెగిటివ్ సైడే కానీ మార్కెట్ ఈరోజు వస్తే మాత్రం మేబీ ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? మార్కెట్ ఇలా పడింది అనుకోండి, ఓకే, మార్కెట్ వచ్చేసరికి ఇలా పెరిగిందనుకోండి, ఇలా పెరిగితే ఈ స్వింగ్స్ అనేవి సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ నిఫ్టీ పరంగా చూసుకుంటే మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అవుతుంది. నిన్న నిఫ్టీ 50 అయితే మాత్రం బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ ఈ గ్యాప్ ఈజీగా కవర్ అయిపోతుంది మార్కెట్లో చిన్న సెల్ ఆఫ్ కనిపించినా కానీ. అందుకే గ్యాప్స్ ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా కవర్ అయిపోతుంటాయి అని అంటుంటారు. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా? సో సింగిల్ క్యాండిల్లోని గ్యాప్ మొత్తం కవర్ అయిపోయింది చూసారా? ఎప్పుడు ఆ లో బ్రేక్ అయినప్పుడు. ఓకే, గ్యాప్ ఎలా కవర్ అయిపోయింది? ఆ లో బ్రేక్ అయినప్పుడు. ఇప్పుడు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ యొక్క లో ఎస్టర్డే యొక్క లో ఏదైతే ఉందో అంటే 25,630 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయ్యి ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ కానీ దాని బిలో హోల్డ్ అవ్వగలిగితే మేబీ గ్యాప్ కవర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తం గ్యాప్ కవర్ అయిపోతుందని నేను చెప్పను, ఎందుకంటే అంత బిగ్ ఫాల్ రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. మేబీ ఒకవేళ కానీ గ్యాప్ కవర్ అయితే మేము లాస్ట్ టైం ఉన్న ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 25,000, ఓకే, 420 అండ్ ఎనీథింగ్. ఒకవేళ కానీ ఈ 25,450 నాట్ 450 లెవెల్ కానీ ఒకవేళ కానీ బ్రేక్ అయితే అప్పుడు ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ ఈజీ కవర్ అయిపోతుంది రిమైనింగ్ గ్యాప్. కానీ ఇనీషియల్ గ్యాప్ అయితే మాత్రం కేవలం 25,450 కవర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అది కూడా 25,630 లెవెల్ బ్రేక్ అయితేనే, అది బ్రేక్ అవ్వకపోతే మోస్ట్లీ కవర్ అవ్వడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్, సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్ కూడా సేమ్ అనాలిసిస్. హై ఏదైతుందో అదే నేను మార్క్ చేస్తున్నా అప్ సైడ్కి. మేబీ అక్కడికి రీటెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు ఒకవేళ కానీ లో బ్రేక్ అవ్వకపోతే. ఏ లో? ఎస్టర్డే యొక్క లో. అండ్ ఒకవేళ గ్యాప్ కవర్ చేస్తే ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతుందో 82,700 అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్లీ 83,500 లెవెల్ బ్రేక్ అయితే 82,700 అది కూడా బ్రేక్ అయితే గ్యాప్ ఈజీగా కవర్ అయిపోతుంది. సో ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం ఎస్టర్డే న్యూ ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది విచ్ ఇస్ 61,777. ఎస్టర్డే యొక్క లో ఏదైతే ఉందో అదే నేను సపోర్ట్ లెవెల్గా మార్క్ చేసుకుంటున్నా 59,800. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి కామన్గా ఉన్న ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరలో అయితే మాత్రం ఉంది, అదే డే బిఫోర్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్. అయితే ఇదంతా కూడా నో ట్రేడింగ్ జోన్. ఇందులో ఎక్కడి నుంచి అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ అవ్వచ్చు. సో నిఫ్టీ సెన్సెక్స్ లాగా అయితే మొత్తం క్లారిటీగా లేదు, ఇదంతా నో ట్రేడింగ్ జోన్ కాబట్టి ఇందులో ఎక్కడైనా కానీ బౌన్స్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, దట్ ఈస్ 28,260. అండ్ యాజ్ ఆఫ్ నౌ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సో ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్. అండ్ మేబీ ఫిన్ నిఫ్టీకి ఏదైనా కానీ సపోర్ట్ చేయగలిగితే 27,143. సో అది బ్రేక్ అయితే అప్పుడు గ్యాప్ దగ్గర రావచ్చు, అది బ్రేక్ అవ్వకపోతే గ్యాప్ దగ్గర రావడానికి అవకాశాలు అయితే మాత్రం తక్కువ. ఫిన్ నిఫ్టీ ప్రకారంగా లేదా సెన్సెక్స్ నిఫ్టీ ప్రకారంగా అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకోటి బాగా పెరిగింది కాబట్టి చిన్నది ప్రాఫిట్ బుకింగ్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 1-2 రోజులు నెగిటివ్ సైడ్ వచ్చినా నాకు తెలిసేంత వరకు ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది పాజిటివ్ ఇంపాక్టే మార్కెట్కి తీసుకొస్తుందని అనుకుంటున్నా. ఎనీ డిప్ అది ఆపర్చునిటీగా మారుతుంది అనుకుంటున్నా, అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మార్కెట్ని డిస్టర్బ్ చేయనంత వరకు.
బిట్కాయిన్ పరంగా 78,000 మనం ఒక సపోర్ట్ లెవెల్ అనుకున్నాం అండ్ ఆ సపోర్ట్ లెవెల్ ఎస్టర్డే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్లో ప్రెజర్ కనిపించిందో అది బిట్కాయిన్ కరెక్షన్ అవ్వడానికి అయితే మాత్రం మేజర్గా హెల్ప్ అయింది. బిట్కాయిన్ ఆల్రెడీ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 2 సినారియోస్ ఉంటాయి. డైరెక్ట్గా సపోర్ట్ లెవెల్ వెర్టికల్గా ఫాలో అవుతూ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఫర్దర్గా డ్రాప్ వస్తుందని నేను అనుకోవట్లేదు. మేబీ బిట్కాయిన్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళాలంటే యూఎస్ మార్కెట్స్కి ఏదైనా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కూడా కనిపించాలి. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది అనుకుంటున్నా. 78,155 దగ్గర ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత అప్పుడు బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ వస్తుంది. ఈ కన్సల్టేషన్ టైంలో మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కొంచెం టెక్నికల్గా ప్యాటర్న్స్ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మనం మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మా సైడ్ నుంచి సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తాం. అంతేకాదు కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళకి వీక్కి 2 డేస్ లైవ్ మార్కెట్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇవి మేజర్ అప్డేట్స్ అయితే. నా స్టాక్స్ పరంగా చెక్ చేసుకుంటే మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అయితే మాత్రం ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఎస్టర్డే ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఆ ఎర్నింగ్స్ రిలీజ్ అయిన కంపెనీస్లోని కొన్ని నిఫ్టీకి సంబంధించినవి ఉన్నాయి, అది మాట్లాడుకుందాం. బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ వచ్చినాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 21% గ్రో అయితే నెట్ ప్రాఫిట్ 6.3% డ్రాప్ అయిందని చూపెడుతుంది. ఎస్టర్డేనే బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 5% పెరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లోని బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ డిక్లైన్ అవ్వడంతో మేబీ లిటిల్ బిట్ సెల్ ఆఫ్ అయినా కనిపించవచ్చు. అయితే మేనేజ్మెంట్ ఏం చెప్పింది అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. పూర్తి డేటా లేదు కాబట్టి ఉన్న డేటా ప్రకారంగా అయితే ఫాలో అవ్వాలి. కంప్లీట్ డేటా బట్టి ఈవినింగ్ నేను మీకు అనాలిసిస్ చేసి అయితే మాత్రం చెప్తాను. నజారా టెక్నాలజీస్ నెంబర్స్ అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ 35% డిక్లైన్ అయింది, రెవెన్యూ 24%, ఎబిటా 84% పెరిగింది, మార్జిన్స్ 980 బేసిస్ పాయింట్స్ డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే నజారా టెక్నాలజీస్ నెంబర్స్ అయితే వీక్గా ఉన్నాయనేది నా ఒపీనియన్. పిడిలైట్ ఇండస్ట్రీస్ నెంబర్స్ అయితే మాత్రం రెవెన్యూ 10% పెరిగితే ఎబిటా 12% పెరిగింది, మార్జిన్స్ 40 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయితే నెట్ ప్రాఫిట్ 11.9% పెరగడం అయితే మాత్రం కనిపించింది. B2 రీటైల్స్ యొక్క నెంబర్స్ పరంగా చూసుకుంటే రెవెన్యూ 57%, ఎబిటా 55.7% పెరిగింది, మార్జిన్స్ 19 బేసిస్ పాయింట్స్ మాత్రమే డిక్లైన్ అయినాయి, నెట్ ప్రాఫిట్ అయితే 99.4% అప్సైడ్ అయితే వచ్చింది. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ కంపెనీ ప్రకారంగా రెవెన్యూ 24.5% డిక్లైన్ అయింది, ఎబిటా 94% డిక్లైన్ అయింది, మార్జిన్స్ 1410 పాయింట్స్ బేసిస్ పాయింట్స్ డిక్లైన్ అయినాయి. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే 23 crores లాస్ పోస్ట్ చేసింది. లాస్ట్ టైం 425 crore, ఈసారి 23 crores లాస్ పోస్ట్ చేసింది. భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ కంపెనీ అయితే మాత్రం రిజల్ట్స్ వీక్గా వచ్చినాయి కాబట్టి లిస్టింగ్ ఇన్ బట్టి ప్రకారంగా చూసుకుంటే ఈ స్టాక్ మేబీ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నట్టయితే మాత్రం కనపడుతున్నాయి. ఇది ఎట్లా ఉంటే డ్యామ్ క్యాపిటల్స్లో నెట్ ప్రాఫిట్ 61.5% డిక్లైన్ వచ్చింది, టోటల్ ఇన్కమ్ 34.7. మేబీ ఇది డ్యామ్ క్యాపిటల్స్ కూడా నెగిటివ్గా చూపించవచ్చు. ఐఎక్స్ వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ చూపించారు. హైయెస్ట్ ఎవర్ మంత్లీ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ వాల్యూమ్ అయితే మాత్రం అచీవ్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. 13,050 MU అయితే మాత్రం అంటే 19.6% వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ట్రేడెడ్ వాల్యూమ్ ఇంప్రూవ్ అయిందని, అండ్ అంతేకాదు మంత్లీ ప్రకారంగా 52.8%. సో డిఎం ఆర్టీఎం ప్రైజెస్ ప్రకారంగా అయితే మాత్రం 12.9%, 15.9% ఇయర్లో గ్రోత్ చూపిస్తున్నారు. బట్ కాకపోతే మార్కెట్ కప్లింగ్ న్యూస్ ఇప్పటికీ ఐఎక్స్ డైజెస్ట్ చేసుకోవట్లేదు, అందువల్ల ఈ స్టాక్లో పెద్దగా రికవరీ అయితే కనిపించట్లేదు. మేజర్గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన న్యూస్ అప్డేట్స్లో చూసుకుంటే ఆదాని పోర్ట్స్ కంపెనీ అయితే మాత్రం 3 గ్రూప్ కంపెనీస్ దగ్గర నుంచి అమౌంట్ రైజ్ చేస్తుందని అప్డేట్ ఉంది కదా, దాని మీద క్లారిటీ ఇచ్చారు. నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ కోసమే ఆ ఫండ్ రైజ్ చేస్తున్నామని క్లారిటీ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మిస్టర్ బరూచా అనే పర్సన్ని డిప్యూటీ ఎండీగా బ్యాంక్ అయితే మొత్తం రీఅపాయింట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇన్ఫోసిస్ వాళ్ళకి ఒక న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ కోసం అయితే మాత్రం కొలాబరేషన్ జరిగినట్టు అప్డేట్ ఇచ్చారు. ఇది ఇన్ఫోసిస్కి బిట్ పాజిటివ్గా అయితే మాత్రం తీసుకోవచ్చు. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్. అండ్ అలానే శ్రీరామ్ ఫైనాన్స్కి ఎన్ఎస్సి బిఎస్సి దగ్గర నుంచి 47 crores న్యూ షేర్స్ని ఇష్యూ చేయడానికి అప్రూవల్స్ కూడా వచ్చేసినాయి. సో ఐ హోప్ ఇవన్నీ కూడా న్యూస్ అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకైతే కవర్ చేసి చెప్తాను. డేటా పాయింట్స్ అన్నీ హెల్ప్ అయినాయి, కాంటెంట్ నచ్చింది, వీడియో హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.